హాయ్ చిల్డ్రన్, ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం ఫస్ట్ క్లాస్లో అరు వృత్వంకి సంబంధించిన పదాలు చెప్పుకున్నాం కదా నాన్న. ఈరోజు ఏ యత్వంకి సంబంధించిన పదాలు చెప్పుకుందాం నాన్న. ఈరోజు చూసుకున్నట్లయితే మీకు ఫోటో కొంచెం క్లారిటీగా లేదు నాన్న. మీరు టెక్స్ట్ బుక్ చూసి వర్డ్స్ రాసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది చూడండి. ఆ బొమ్మ పేరేంటో చూద్దాం రండి నాన్న. జెండా, జెండా, జెండా. మనకి ఇక్కడ ఏ యత్వము, ఇక్కడ జాకి యత్వం ఇస్తే జే అయింది నాన్న. ఈరోజు మనం యత్వానికి సంబంధించిన పదాలు నేర్చుకుందాం. నెక్స్ట్ చూడండి, తెలుపు, తెలుపు, తెలుపు. వెలుగు, వెలుగు, సారీ నాన్న, తెలుగు, తెలుగు. వెలుగు, వెలుగు. నెమలి, నెమలి. గెలుపు, గెలుపు. పెరుగు, పెరుగు. టెక్స్ట్ బుక్లో కొంచెం మసగ్గా కనిపిస్తున్నాయి కదా నాన్న. మనం నోట్బుక్లో క్లియర్గా రాసుకుందాం. నోట్బుక్లో చూద్దాం రండి నాన్న. చూడండి, ఇక్కడ 13/11/2020 అని డేట్ వేసుకుని చక్కగా ఏ యత్వము అని మీ నోట్బుక్లో హెడ్డింగ్ పెట్టుకోండి నాన్న. చూడండి, జెండా, జెండా, జెండా. తెలుపు, తెలుపు. తెలుగు, తెలుగు. వెలుగు, వెలుగు. నెమలి, నెమలి. గెలుపు, గెలుపు. పెరుగు, పెరుగు. చూడండి, మనం మొదటి అక్షరాలన్నిటికీ కూడా యత్వము గుర్తే వచ్చింది నాన్న. మనకి గుణింతపు గుర్తులలో యత్వానికి సంబంధించిన పదాలు నేర్చుకుంటున్నాం కాబట్టి యత్వము గుర్తు మొదటి అక్షరానికి వచ్చింది నాన్న. మీరు జెండా నుంచి పెరుగు వరకు కూడా మీరు నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి నాన్న. మీ నోట్బుక్లో చదివేటప్పుడు కూడా ఒక్కొక్క అక్షరాన్ని గుణించుకుంటూ పదం చదువుకోవాలి నాన్న. నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా చదువుతారనుకుంటున్నాను నాన్న. రేపు దీపావళి కదా నాన్న. అందరికీ కూడా హ్యాపీ దీపావళి నాన్న. దీపావళిని హ్యాపీగా జరుపుకోండి, సేఫ్గా జరుపుకోండి నాన్న. జాగ్రత్తగా పెద్దల సమక్షంలో జరుపుకోండి. మీరు చిన్నపిల్లలు కాబట్టి ఓకేనా. అందరూ ఈరోజు వరకుని చక్కగా చదివి అందంగా రాస్తారనుకుంటూ దీపావళిని ఆనందంగా జరుపుకుంటారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.